నిర్గమాకాండము 32 అధ్యాయం 1-6 వచనాలు. మోషే కొండ దిగకుండా తడువు చేట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను ఎద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని. ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో పరచి దానిని పోత పోసిన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించాను. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమును లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి అప్పుడు జనులు తినుటకు త్రాగటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఆమేన్. చదవబడిన వాక్యం ప్రభు దీవించును. దయచేసి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయంలో సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? సరే, ఒక చిన్న వర్తమానమును మనం అందరం కూడా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకప్పుడు జరిగినటువంటి కార్యమును ఈ దినమున మరలా పునరావృతం అవటం గురించి మనం కొద్ది నిమిషాలు చూద్దాం. ఎందుకంటే భూమి మీద జరిగేది ఏది కూడా కొత్తది జరగదు. హల్లెలూయా. జరిగిన దానిని మరలా భూమి మీద ఈరోజు జరుగు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒకప్పుడు ఇజ్రాయిల్లో ఏదైతే కార్యములు సంఘం పట్ల జరిగాయో అదే ఈరోజు క్రైస్తవులలో కూడా జరుగుటను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, యోసేపుకు దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఏమని వాగ్దానం చేశాడంటే వాగ్దాన దేశముగా ఉన్నటువంటి కానాను దేశాన్ని నీ సంతానముగా ఉన్న ఇజ్రాయేలుకు నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము క్రీస్తునందు నిద్రించాడు, ఇసాకు క్రీస్తునందు నిద్రించాడు, యాకోబు క్రీస్తునందు నిద్రించాడు, యోసేపు కూడా క్రీస్తునందు నిద్రించాడు. హల్లెలూయా. కానీ వీరందరూ కూడా నిద్రించినను వీరి యొక్క సంతానముగా ఉన్న ఇజ్రాయేలు కొన్ని కార్యాలు, కొన్ని అనివార్య కార్యాలను బట్టి, కారణాలను బట్టి వీరందరూ కూడా తమ వాగ్దాన దేశమైనటువంటి ఆ పాలస్తీనా దేశమును, ఆ యొక్క ఏమంటారంటే పాలు తేనెలు ప్రవహించే దేశమును వాళ్ళందరూ కూడా విడిచిపెట్టి యోసేపు కాలంలోనే ఈజిప్ట్ దేశంలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. హల్లెలూయా. ఈజిప్ట్ దేశంలో వాళ్ళందరూ ఉన్నను దేవుడు యోసేపుతో ఆయన ముందుగా వాగ్దానం చేశాడు. మీరు ఒక దినమున మిమ్మల్ని అందరినీ కూడా ఒక విమోచకుడు వచ్చి ఈ యొక్క దేశము నుండి మిమ్మల్ని తీసుకువెళ్ళినప్పుడు నా ఎముకలను కూడా మీరు ఆ యొక్క వాగ్దాన దేశమునకు తీసుకువెళ్ళాలని యోసేపు ముందుగా మాట తీసుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు అనబడవారు దేవుని యొక్క ప్రవక్తలై ఉన్నారు. వారందరికీ కూడా జరగబోయే సంఘటనలన్నీ కూడా ముందుగా దేవుడు చూయించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్.
ఈ జరగబోయే కార్యాలన్నిటి కూడా ముందుగా అబ్రాహాముతో దేవుడు ఆ తరమంతా కూడా రాకముందే దేవుడు అబ్రాహాముతో ముందుగా వివరించిన వాడుగా ఉన్నాడు. మీ యొక్క పిల్లలందరూ కూడా నేను బానిసత్వంలో ఉంటే వాళ్ళందరూ కూడా నేను విడిపిస్తానని ముందుగా అబ్రాహాముతో దేవుడు ముందుగా చెప్పాడు ఆదికాండంలో. హల్లెలూయా. కానీ దేవుడు అబ్రాహాముతో చెప్పినట్లుగా వీరందరూ కూడా ఎక్కడున్నారంటే వారి యొక్క వాగ్దాన దేశమైనటువంటి పాలస్తీనాగా ఉన్న పాలు తేనెలు ప్రవహించే దేశమును విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా ఈజిప్ట్ దేశములో బానిసలుగా ఉన్నారు. అందరూ వింటున్నారా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. బానిసలుగా ఉన్న దేశంలో వారు అక్కడ ఎన్నో సంవత్సరములు ఎంతో సంతోషముగా, ఎంతో హ్యాపీగా, మంచి సమాధానముతో, మంచి ఆహార పదార్థాల చేత, మంచి నీటి చేత, గొప్ప ఔన్నత్యం చేత ఇల్లులు కట్టుకొని ఎంతో హ్యాపీగా వాళ్ళందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అక్కడ ఉన్నప్పుడు ఈజిప్టు ఆచారము, ఈజిప్టు సాంప్రదాయాలు, ఈజిప్టు విగ్రహారాధన, ఈజిప్టుకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళు మునిగిపోయి వారి నిజమైన దేవుడైనటువంటి ఆయనను మర్చిపోయి వారి వాగ్దానముగా ఉన్నటువంటి దేశముగా ఉన్న పాలస్తీనా దేశాన్ని వాళ్ళందరూ కూడా మరిచిపోయి అక్కడ వాళ్ళందరూ కూడా హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తూ ఉన్నారో యోసేపుకు తెలియని ఒక కొత్త ఫరోను దేవుడు వారి వాగ్దాన దేశంలోనికి ఇజ్రాయెల్ పంపించడానికి దేవుడు లేపినవాడుగా ఉన్నాడు. వింటున్నారా? ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి దేవునికి సంబంధించిన ఏర్పాటు చేయబడిన ఏ స్త్రీ అయినా పురుషుడైనా దేవుని ఎదుక రాపించుకోవడానికి ఆయన ఏమైనా చేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. హల్లెలూయా. దేవుని కుమారుడు దేవుని కుమార్తె అయితే అది ముందు నిర్ణయంలో ఉంటే వారిని తన యొద్దకు రప్పించుకోవడానికి దేవుడు ఎటువంటి కార్యానైనా దేవుడు భూమి మీద జరిగిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఏర్పాటు చేయబడినటువంటి ముందు జనాంగంగా ఉన్న ఆ యొక్క ప్రజలు దేవుణ్ణి మర్చిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈజిప్ట్ దేశంలో ఫరోగా ఉన్న ఒక ఫరోని, కొత్త ఫరోని ఆయన పైకి లేపుతా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఎప్పుడైతే ఆయన పైకి లేచాడో ఇజ్రాయిల్ అందరిని కూడా అణిచివేయడం జరిగింది. బానిసలుగా చేసుకోవడం జరిగింది. వారికి సమయానికి ఆహారం పెట్టడం లేదు. సరైన సమయానికి నీటిని ఇవ్వడం లేదు. సరైన సమయానికి వాళ్ళని సరిగా నిద్రపోనీయడం లేదు. వారి చేత వెట్టి చాకిరీలను అక్కడ చేయిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఎంతో బాధ పెడతా ఉన్నారు. ఎంతో కష్టపెడతా ఉన్నారు. ఇలాంటి సమయములో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నడూ కూడా దేవుని వారు తలంచుకోలేదు. హ్యాపీగా ఉన్నప్పుడు ఎన్నడూ కూడా వారికి వాగ్దాన దేశం వాళ్ళకు గుర్తు రాలేదు. కానీ ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే వారికి సమాధానం లేదో, ఎప్పుడైతే వారికి బాధ కలిగిందో, ఎప్పుడైతే వారికి శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే వారికి దుఃఖం వచ్చిందో, వెంటనే వారు వారి యొక్క వాగ్దాన దేశాన్ని వారి వాగ్దాన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు జ్ఞాపకం చేసుకుంటారు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మనిషి హ్యాపీగా ఉన్నప్పుడు మనుషులందరండి మనుషులు బాగా హ్యాపీగా ఉన్నప్పుడు రోజు మంచిగా ఆహారం దొరుకుతున్నా, మంచిగా నీళ్లు దొరుకుతున్నా, సమృద్ధి అయినది ప్రతి ఒక్కటి కూడా మనిషికి దొరుకుతా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. ఇప్పుడు గుర్తొస్తాడంటే సరిగా ఇంట్లో జరగనప్పుడు, సరిగా అన్నం దొరకనప్పుడు, సరిగా ఆహారం దొరకనప్పుడు, సరిగా నీళ్లు దొరకనప్పుడు, ఆ? అవును కదా? ఇంకా సరిగా శరీరంలో ఆరోగ్యం లేనప్పుడు, హల్లెలూయా, ఇలాంటివి కొన్ని కొరతలు ఉన్నప్పుడే దేవుడు మనుషులకు గుర్తొస్తాడు. అలాగనే ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఏమవుతున్నారంటే తమకు శ్రమ, శోధన, కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి దేవుడు గుర్తొచ్చాడు. దేవుని యొక్క వాగ్దాన దేశం వాళ్ళకు గుర్తొచ్చాడు. కానీ ఇలా గుర్తు చేసుకోవడానికి దేవుడే వాళ్ళ మీదకి అటువంటి రాజును ఆయన లేపుతా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది జరిగినా ఎంత కలిగినా కానీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఆయన విడిచిపెట్టలేదు. అబ్రాహాముతో చేసిన వాగ్దానం ఆయన మర్చిపోలేదు.
ఇస్సాకు, యాకోబు, యోసేపులతో చేసిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోలేదు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వచ్చినప్పుడు వారందరిని కూడా దేవుడు ఏం చేశాడంటే, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, సముద్రమును 2 భాగములుగా చీల్చుట, ఇవన్నీ కూడా చేసి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? అరణ్యములోకి తీసుకొచ్చాడండి. ఎక్కడికి తీసుకొచ్చాడు? అరణ్యములోకి తీసుకొచ్చాడు. అరణ్యములోకి తీసుకువచ్చి ఇజ్రాయేలందరూ కూడా ఈజిప్ట్ సాంప్రదాయాలతో ఉన్నారు. ఈజిప్ట్ యొక్క ఆచారాలతో ఉన్నారు. ఈజిప్ట్ యొక్క ఆత్మీయ వాతావరణమే వీళ్ళతో నిండిపోయి ఉన్నది. అటువంటి స్పిరిట్ తోటి, ఆత్మతోటి ప్రజలందరూ కూడా ఉన్నారు. అటువంటి ప్రజలను ఎన్నడూ కూడా దేవుడు తన యొక్క వాగ్దాన దేశంలోనికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడడం లేదు. హల్లెలూయా. అటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక చట్టాన్ని రాసి తన ప్రజలకి నేర్పించి, వాళ్ళందరికీ కూడా సున్నతి చేయించి, తన యొక్క వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళాలనుకున్నాడు. హల్లెలూయా. తన వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే, ఆయన చట్టం లేకుండా, ఆయన వాక్యం లేకుండా, ఆయన పరిశుద్ధాత్మ బాప్తిసమునకు సూచనగా ఉన్న సున్నతి కార్యక్రమం లేకుండా, ఆయనకు వాగ్దాన దేశంలోనికి ఆయన అడుగుపెట్టనీయుడు. వింటున్నారా? అది క్రైస్తవములైనంతే సరే, ధర్మశాస్త్రమైన ఇజ్రాయిల్ అయినను అదే సరే. ఒకటి చూస్తా ఉంటే ఒక ముస్లిం సహోదరుడు, హల్లెలూయా, ఏమన్నాడు? యేసు ప్రభు వారు వస్తారు వస్తారని అంటున్నారు. యేసు ప్రభు వారు వస్తాడు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక ముస్లిం అని తెలిస్తే ఈ క్రైస్తవులందరూ ఏమైపోతారో అని పెట్టాడు కామెంట్. నేనంటున్నా, ఆయన వస్తాడు అనేది వాస్తవమే. ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక ముస్లిం కాదు, ఆయన ఒక దేవుడు అని తెలిస్తే మీరందరూ ఏమైపోతారని నేను అంటున్నా. అది వాస్తవం. అది వాడి కళ్ళు గ్రుడ్డిగా చేయబడ్డాయి. ఆయన మనుషు కుమారుడుగా ఉన్నప్పుడు ఐగుములు ఆ విధంగా ఉన్నాడు. 2000 సంవత్సరంలో ఇంకొక విధంగా ఉన్నాడు. ఈ దినమున ఒక రకంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అసలు ముస్లింకి ఆయనకి సంబంధమే లేదు. వీళ్ళు కల్పించేస్తున్నారు దాన్ని. వీళ్ళ గ్రంథాలు ఆ విధంగా, వాళ్ళ గ్రంథాల్లో పెట్టి ఆ విధంగా చెప్పుకుంటున్నారు. అసలు ఆయన ఒక ముస్లిం గాదు, ఒక ఆహ్, అన్యుడు గాదు, ఒక యూదుడు గాదు, ఇది గాదు ఆయన. హల్లెలూయా. ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రజలు ఈరోజు భూమి అనేక మందిని తప్పుడు మార్గంలో నడిపించడానికి అనేక మంది ఈ విధంగా ఉన్నారు ఈరోజు. కాబట్టి ఇక్కడ గమనించండి. మోషే ఆ యొక్క అరణ్యములో, ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి మీరందరూ కూడా మమ్మల్ని ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సీనాయి పర్వతం దగ్గరికి నువ్వు తీసుకొస్తావు మోషే అని దేవుడు మోషేతో చెప్పించి, వాళ్ళందరినీ కూడా సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొచ్చి 20 లక్షల మంది సంఘాన్ని దేవుడు అక్కడ పెట్టాడండి. దేవుడేమి అక్కడ సంఘాన్ని సువార్త ప్రకటించి చేయలేదు, సూచనలు బట్టి తీసుకొచ్చాడు బయటికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అక్కడ సంఘమంతా కూడా సీనాయి పర్వతం దగ్గర ఉంది. మోషే, ఇదిగో ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వస్తానన్నాడు. నేను వెళ్ళి ఆ యొక్క కొన మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడి, దేవుడు ఏమి నాతో చెప్తాడో అది తీసుకొచ్చి ఈ ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా నేను చెప్తాను. అహరోను, ఈ ప్రజలందరిని కూడా నువ్వేం చేయాలా? మోషే ఏమైనాడు అక్కడ? మోషే ప్రవక్త అయి ఉన్నాడు. అహరోను పాస్టర్ అయి ఉన్నాడు. వింటున్నారా? ఎవరు సార్? అహరోను ప్రధాన యాజకుడేనా? పాస్టరేనా? వింటున్నారా? ఇప్పుడు మోషే ఏమో ప్రవక్త, అహరోనేమో పాస్టర్ గారు. పాస్టర్ గారి చేతి మోషే గారు అప్పగించి గారు ఎక్కడికి వెళ్ళారు? సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. ఆమేన్. హల్లెలూయా. పైకి వెళ్ళి దేవుడితో ఆయన 40 దినములు ఉపవాసములో ఉండి ఆయనతో మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుని యొక్క దర్శనములు చూడుతూ ఆయన ఆయన దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుని యందు ఆయన ఆనందిస్తూ 40 దినములు సమయం గడిచిపోయి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానం ఉంటే సమయం తెలియదు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతా ఉంటే 3 దినములయిపోయింది. ఆ! అయిపోయిందా సార్? 3 రోజులయిపోయింది. వారికి ఆకలేయలేదు, దప్పికేయలేదు. ఆ! ఎక్కడికి కూడా 1, 2కి పోదామని కూడా వాళ్ళకి అనిపించలా. 3 రోజులు. అందరూ యేసు ప్రభువారు ఒక కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తుంటే, ఉపమానరీతిగా చెప్తుంటే వింటానే ఉన్నారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. హల్లెలూయా! అదే దేవుడు ఆత్మీయతలో ఉండి మాట్లాడుతూ ఉంటే, ఆ విధంగా మోషేకి 40 రోజులయిపోయాయి. ప్రార్థన చేస్తా ఉంటే 40 రోజులయిపోయింది. ఆమేన్. అయిపోతే ఇక మోషే కిందకి రావడం అవ్వడం ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చూసి ఆమేన్. ఏమంటున్నారో చదవండి. ఇప్పుడు మోషే కొండ దిగకుండా తడవు చేట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు వీళ్ళందరూ కూడా. ఎక్కడికి వచ్చారు సార్? ఆ! అహరోను పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. వచ్చి కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఆమేన్. హల్లెలూయా. మా ముందర నడుచుటకు ఒక దేవుని తయారు చేయి. హల్లెలూయా. అన్నప్పుడు ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమాయను మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను ఏమనాలా? పాస్టర్ ఏమనాలా? ఈజిప్ట్ దేశంలో నుండి మమ్మల్ని నడిపించిన చెప్పండి. ఈజిప్ట్ దేశంలో నుండి మమ్మల్ని నడిపించిన దేవుడు ఏమాయను, మోషే ఏమాయను అర్థం కావడం లేదు. పాస్టర్ గారు ఇప్పుడు మమ్మల్ని నడిపించిన వాళ్ళు కనపడడం లేదు కాబట్టి మేమే ఒక సొంతంగా దేవుణ్ణి తయారు చేస్తాం. సొంతంగా మేమే దేవుణ్ణి తయారు చేస్తాం అంటే ఇప్పుడు పాస్టర్ గారు ఏమనాలా? ఏయ్ బుద్ధుందా మీకు? ఇజ్రాయెల్ ప్రజలారా కొంచెమన్నా బుద్ధుందర్రా మీకు? దేవుణ్ణి తయారు చేస్తారా? పాస్టర్ అనాలా? హల్లెలూయా. ఏమనాలా పాస్టర్ గారు, అహరోను గారు? ఏమ్రా కొంచెమన్నా ఉందా, తెలివి ఉందారా మీకు? మీకు 10 అద్భుతాలు చేసి ఆ రాత్రి పూట దేవుడు ఈజిప్ట్ దేశంలో ఎవరు చనిపోకుండా మీ ఇంటి మీద రక్తపు కరుతును పూసి మిమ్మల్ని రక్షించి ఈజిప్ట్ దేశం నుండి బయటికి తీసుకొని వచ్చి మీకు ఆకలైతే ఆకాశం నుండి మన్నాను కురిపించి హల్లెలూయా మీకు దప్పికైతే బండను కొట్టి నీళ్లు రప్పించి మీకు దారి లేకపోతే సముద్రముని చీల్చి మిమ్మల్ని నడిపించి ఆమె ఇన్ని గొప్ప కార్యములు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి మీరేంద్ర దేవుణ్ణి తయారు చేయాలంటున్నారు. కాసేపు ఓపికగా ఉండండి. దేవుడి దగ్గరికి పోయడం మోసే మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా వస్తాడు, కాసేపు ఓపికగా ఉండండి అని చెప్పాలి. అంతేనా? హల్లెలూయా. కానీ ఈ లాగా అహరోను లాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి కాలంలో వచ్చి హల్లెలూయా వచ్చి ఇదిగో మీ కొరకు నేను ఈ స్థలం సిద్ధపరచి వెళుచున్నాను. ఆ మీకు స్థలం సిద్ధపరిచి వస్తానని చెప్పి ఏం చేశాడు ఆయన? అపోస్తులకు, ప్రవక్తలకు 5 రకాల పరిచయలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన వాక్యమును ఇచ్చి ఆయన పునర్ధనుడై వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెళ్ళిపో దేవుని వాక్యము పరిచర్య చేస్తూ 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 ప్రభువునందు నిద్రించగలనే ఆమేన్. క్రీస్తునందు నిద్రించగలనే ఆదిమ సంఘం ఆదిమ అపోస్తలులు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు సంఘములో బయలుదేరాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పాలా? అది వాస్తవం. ఈ 2000 సంవత్సరాలు జరిగిన ఖచ్చితమైన చరిత్ర అది. హల్లెలూయా. ఏం చేశారంటే ఇక్కడ నిర్గమకాండంలో ఏం జరుగుతుంది చదవండి అయ్యా. చదవండి. ఆహార అహరోను ఏం చేయాలి? ఆ బుద్ధి చెప్పాల్సింది అహరోను ఏం చేస్తున్నాడు? హ్మ్. హ్మ్. మీ భార్యలను మీ కుమార్తెలకు ఆ! ఎక్కడుంది? ఎక్కడుంది? వాళ్ళ కుమారులకి, కుమార్తెలకి ఇద్దరికీ ఉంది. మీ భార్యలకుంది, కుమారులకుంది.
మీ కుమార్తెలకు ఉంది. ఇది ఎక్కడిది అంటే ఈజిప్ట్ వాళ్ళు తగిలించుకున్నారు. విగ్రహారాధన చేస్తున్నప్పుడు. ఆ ఆచారాన్ని వీళ్ళు వెంబడిస్తా ఉన్నారు. హల్లెలూయా! వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఆ కుమారులకు, కుమార్తెలకు, భార్యలకు, ముక్కులకు, చెవులకు ఉన్నటువంటి బంగారు పోగులను తీ ఏయ్! ఏం చేస్తున్నావు? బంగారు పోగులను తీసి ఆ బంగారాన్ని తీసుకొని గొప్పోడు పాపం అహరోను. చాలా గొప్పోడు. బుద్ధి చెప్పాల్సిన అహరోనే ఏం చేస్తున్నాడు ఆయన గారు, ఈ అహరోను నాయకత్వం ఇలాంటి కార్యాలు ఈ చరిత్రలో జరగబోయేదాన్ని అహరోను చూపిస్తాం. ఈ 2000 సంవత్సరాలలో జరగబోయే నీచమైన కార్యాన్ని అహరోను దగ్గర దేవుడు ఇక్కడ తన ప్రజల దగ్గర చూపిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడు అహరోను తీసుకొని వచ్చి దాన్ని ఏం చేశారంట, ఏం చేశారు ఆ యొక్క పోగులన్నింటినీ ఆ బంగారాన్ని మొత్తాన్ని తీసి పొగరు పోశారు. హల్లెలూయా. ఏం చేశారు, పెద్ద మంటేసి మంటలో ఆ యొక్క నిప్పుల ఆ యొక్క దాన్ని ఏయంగానే మొత్తం ఏమైపోయింది, కరిగిపోయింది. హల్లెలూయా. కరిగిపోయిన దాన్ని కొట్టి 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 ఈజిప్ట్ దేశంలో ఉన్న ఆ యొక్క దూడని ఒక దూడని చేసి బంగారు దూడ. హల్లెలూయా. ఆమేన్. బంగారు దూడని చేసి అందరూ ఇక ఏం చేస్తున్నారు, అందరూ ఏం చేస్తున్నారు, అప్పుడు వారు ఆ ఎవరు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను నప్పించిన నీ దేవుడైన యెహోవా ఇదే. దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన నిజమేనండి, నిజమేనా చెప్పండి. ఈజిప్ట్ దేశంలో నుండి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసింది వీడేనా? ఆకలి అయితే పురుడి పిట్టల మాంసాన్ని ఇచ్చింది వీడేనా? నీళ్లు కావాలన్నప్పుడు నీళ్ళు ఇచ్చింది ఈయనేనా? హల్లెలూయా. 10 అద్భుతాలు చేసింది ఇదేనా? హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలందరిని కూడా బానిసత్వం నుంచి విమోచించింది ఇదేనా? ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయేల్‌కి దేవుడు చేసిన కార్యాలు వాళ్ళందరూ కూడా మర్చిపోయారు. బానిసత్వ జీవితాన్ని కొద్దిగా బయటికి రంగానే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మర్చిపోయారు. ప్రవక్తని మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయారు. ప్రవక్త క్రమాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఆమేన్. హల్లెలూయా. చివరికి పాస్టర్ కూడా మర్చిపోయారు. అహరోను కూడా మర్చిపోయాడు. ఇక్కడ అపోస్తలులు అందరూ కూడా నిద్రించంగానే అనేక క్రూరమైన తోడేలు బయలుదేరి పెర్గమ సంఘకాలం వచ్చేసరికి ఏం జరుగుతూ ఉంది? హల్లెలూయా. పెర్గమ సంఘకాలం ఏమైపోయిందంటే ఇక్కడ రాజకీయము, మతము, రాజకీయము, రెండు వివాహము చేసుకున్నాయి. పెర్గమ అంటే అర్థమైంది, రాజకీయము, మతము, వివాహము చేసుకొనుట. హల్లెలూయా. ఎప్పుడైతే వివాహం చేసుకున్నాయో నా ప్రియమైన సహోదరి సహోదరులు, అప్పుడు ఒక క్రమం వస్తుంది. రాజకీయ క్రమం ఏంటి సార్? రాజకీయ క్రమం ఏంటంటే పిఎం గారు ఉంటారు పైన, పిఎం గారు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కింద సీఎం ఉంటాడు, సీఎం కింద మంత్రి ఉంటాడు, మంత్రి కింద ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే కింద సంథింగ్ ఎమ్మెల్సీనో లేకపోతే ఇంకా అట్లా వెళ్తా లాస్ట్కి వచ్చి మిగిలేది ఎవరు? వార్డు మెంబర్ దగ్గరికి వచ్చి నిలబడతారు. అదొక క్రమం, రాజకీయ క్రమం. హల్లెలూయా. అట్లాగనే అదే రాజకీయ క్రమం ఇక్కడ ఏమైపోయింది, సంఘంలో కూడా సంఘము, సంఘము ప్లస్ రాజకీయము రెండు వివాహం చేసుకునేసరికి ఇక్కడ కూడా ఏమొచ్చేసింది, పోపు గారు, పోప్, పోపు కింద కార్డినల్, కార్డినల్ కింద బిషప్,
బిషప్ కింద ఆర్చ్ బిషప్, ఆర్చ్ బిషప్ కింద రెవరెండు, డాక్టరు, డీడీ, డీమిని, ఏఎల్బి, ఏబిసిడీలు ఏదో సంథింగ్. ఇంకా కిందకొచ్చేసరికి పాస్టరు, పాస్టర్ కింద విశ్వాసులు. అదే రాజకీయం యొక్క క్రమము సంఘంలోకి వచ్చేసి సేమ్ రాజకీయంలో ఎలా పైనుండి ఆయన అట్లా ప్రజలను కంట్రోల్ చేస్తాడో అలాగనే సంఘాల్లో కూడా పోపు గారి దగ్గర ఉండి సంఘాలు ఆ విధంగా కంట్రోలింగ్ వచ్చేసి దాన్ని ఏమంటారు, నికోలాయితీల వ్యవస్థ. హల్లెలూయా. ఏమండి, ఏం వ్యవస్థ అది? నికోలాయితీన్. వాడు ఎక్కడ ఉన్నాడంటే మొదటి సంఘ కాలంలోనే ఉన్నాడు. నికోలాయితీల క్రియలను నేను ద్వేషించుచున్నాను, నీవు కూడా వాటిని ద్వేషించుచున్నావు. అవునా? హల్లెలూయా. నికోలాయితీలు ఏమైపోయాడు? మూడవ సంఘ పెర్గమ సంఘానికి వచ్చేసరికి నికోలాయితీల బోధగా మారింది. నికోలాయితీల బోధగా మారింది. హల్లెలూయా. దేని దగ్గర నువ్వు కాంప్రమైజ్ అయిపో. సంఘములో వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంది దాని దగ్గర మాత్రం కాంప్రమైజ్ అంటే నువ్వు చచ్చినట్టు లెక్క. నువ్వు బంగారు దూడకి లోబడుతున్నట్టు లెక్క. హల్లెలూయా. ఓ ఇజ్రాయేలు, ఈజిప్ట్ దేశంలోని నడిపించిన దేవుడైన యెహోవా ఇదే. హల్లెలూయా. ఏమండి అని అందరూ ఏం చేస్తున్నారట? తినటకు, తాగుటకు, కూడుటకు, కూర్చొని ఆడు. ఆ, ఇక అందరూ బాగా ఫుల్లుగా తాగుతున్నారు, ఫుల్లుగా తాగుతున్నారు. ఏం సార్? ఫుల్లుగా తింటున్నారు. తిని బాగా తాగి ఎగిరే వాళ్ళని ఎవరైనా ఆపగలరా? చెప్పండి. పండగ వచ్చింది, బాగా తిని బాగా తాగి, తాగడం అంటే నీళ్ళా? నీళ్ళా? నీళ్ళు కాదయ్యో, మద్యం మత్తులో. హల్లెలూయా. బాగా తిని బాగా తాగి అందరూ బాగా నాట్యం ఆడుతున్నారు. హల్లెలూయా. ఇది దేవుడు చూశాడు. మోషే చదువు, కింద చదువు సార్. నేను ముందుకు కొనసాగుతాను. కొద్ది నిమిషాలు, ఒక 15 నిమిషాలు ముగిస్తాను దేవుని చిత్తమైతే. యెహోవా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ యొక్క కార్యాన్ని అంతా కూడా దేవుడు పరిశుద్ధాత్మ చూసి అంటున్నాడు, మోషేతో ఇట్లాగన్నాడు, నీవు మోషే 40 రోజులైంది కదా, కిందకి వెళ్ళుము, నీ ప్రజలు చెడిపోయారయ్యా. నేను వారికి ఒక త్రోవ, ఒక ఒక మార్గాన్ని ఏర్పరిచి, ఆ మార్గం నుంచి ఇశ్రాయేలు ప్రజలు పక్కకి వెళ్ళిపోయి ఏమైపోయారు? చెడిపోయారు. ఓ ఇజ్రాయేలు, నిన్ను రప్పించిన నీ దేవుడైనా ఇదిగో వారు లోబడనొల్లని. హల్లెలూయా. చాలు బ్రదర్. హల్లెలూయా. ఏ ప్రజలంట వాళ్ళు? లోబడని ప్రజలు. దేవుని వాక్యం చెప్తే వాళ్ళు వినరు. దేవుడు ఏది చెప్పినా వాళ్ళు వినరు. దేవుడు ముందుగానే అంటున్నాడు, వీరు లోబడనొల్లని ప్రజలు. దేవుడు చేసిన అనేక కార్యాలను ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరిచిపోయి, మోషే ద్వారా దేవుడు చేసిన సూచనలు అన్ని కూడా వాళ్ళు మర్చిపోయి, అహరోను పాస్టర్ గారి ద్వారా వాళ్ళందరూ కూడా కలిసిపోయి, ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా ఇదే అని ఒక బంగారు దూడని చేయించారు. హల్లెలూయా. అలాగనే పెర్గమా సంఘకాలంలో వివాహం అయిపోగానే ఏమైపోయింది అక్కడ? ఏమొచ్చింది? ఏమొచ్చింది? వాళ్ళు కూడా ఒక బంగారు దూడని తయారు చేసి. హల్లెలూయా. వింటున్నారా? బంగారు దూడ అంటే ఏంటంటే దేవుడు చూపించిన మార్గము కాకుండా నువ్వు దేన్నైతే ఎన్నుకొని దాన్ని ఆరాధన చేస్తావే అదే బంగారు దూడ.
దేవుడు చెప్పిన మార్గము కాకుండా. అందుకేం చేసే యేసుక్రీస్తు నామం బాప్తిస్మం అక్కడ తీసేసేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పెట్టేసి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభురాత్రి భోజనం తీసేసేసారు. బల్లారాధన పెట్టేశారు. యేసుక్రీస్తుగా ఉన్న సూర్యుడైన ఆయన్ని తీసేశారు. సన్ ఆఫ్ మ్యాన్కి బదులు ఎస్యుఎన్ సన్ ఆఫ్ మ్యాన్ని పోపును పెట్టేశారు. ఆ సూర్యుని పెట్టేశారు, వికారీస్ ఫిలిడీని. చంద్రుని పెట్టేశారు అక్కడ. ఎవరా చంద్రుడు? ప్రభురాత్రి భోజనం ఇవ్వాల్సిన స్థలం బలారాధన పెట్టినప్పుడు పోపు గారు ఏం చేస్తారు? రోమన్ క్యాథలిక్లు అందరూ ఏం చేస్తారు? నోట్లో ఏం పెడతారు? ఏం పెడతారు చెప్పండి? ఎప్పుడు పోలేదా ఆ సంఘాలకి? ఏమండి? బన్ను పెట్టాలా? వాళ్ళు ఏం పెడతారు? చంద్రుడి ఆకారంలో ఉన్న ఒక చిన్న రొట్టె ముక్క ఉంటుంది. కట్ట ఇంతది. రొట్టె కూడా కాదు, అది పేపర్ ఉంటుంది, పేపర్ లాగా. దాన్ని తీసుకొచ్చి నాలుక మీద పెడతాడు. చంద్రుడి ఆకారంలోనే ఉంటుంది. నువ్వు దాన్ని తినేయాల. ద్రాక్ష రసం తాగేటప్పుడు నోరు ఎత్తు పోసుకోవాలా, మూతి పెట్టకూడదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములను చెప్పుచు మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకోవడం మనుషులు కల్పించిన పద్ధతి. బల్లారాధన మనుషులు కల్పించిన పద్ధతి. శ్రీ బోధ మనుషులు కల్పించిన పద్ధతి. హల్లెలూయా. ఇంకా ఏమేమైతే ఈ యొక్క సంస్థల్లో సంఘ శాఖల్లో అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనుషులు కల్పించిన పద్ధతి. దేవుడు పెట్టిన దానికి వ్యతిరేకముగా ఏదైతే ఉన్నదో అదంతా కూడా మనుషులు కల్పించిన పద్ధతి. ఏం చేస్తున్నావు? సరిగ్గుచ్చు, సరిగ్గుచ్చు, బగ్గుచ్చు, పడుకోవద్దు, సరిగ్గుచ్చు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అక్కడేం చేస్తూ ఉంది? జరుగుతుంది. అందుకే ఎవరినైనా మీరు లూథర్ని అడిగిన, మీరు బ్రదర్ ఏ చర్చి బ్రదర్, మీరు ఏంది బ్రదర్ అంటే మేము లూథరన్స్ అంటారు. మెథడిస్ట్ వాళ్ళ దగ్గరికి మీరు ఎవరు బ్రదర్ అంటే మేము మెథడిస్ట్ అంటారు. పెంతుకోస్తు దగ్గరికి మీరు ఎవరు బ్రదర్ అంటే మేము పెంతుకోస్తలం. హల్లెలూయా పెంతుకోస్తో, ఆమెన్ పెంతుకోస్తో, డగ్లస్ పెంతుకోస్తో, సియోను పెంతుకోస్తో, ఏదో ఒక కోస్తు పేరు చెప్పుకుంటారు. మేము క్రైస్తవులను మాత్రం చెప్పరు. మేము క్రైస్తవులను చెప్పమని చెప్పండి. లూథరన్ బ్రదర్ మీరు ఎవరు అంటే మేము క్రిస్టియన్స్ అనరు. క్రిస్టియన్స్ మేము అని అనరు. మేము లూథరన్స్ అంటారు. అంటే వాళ్ళకి మనం లూథరన్ అనే చెప్పుకోవాలి, మేము మెథడిస్టులమనే చెప్పుకోవాలి, మేము వెస్లీలమనే చెప్పుకోవాలి, మేము పెంతుకోస్తులమని చెప్పుకోవాలి అనే విధంగా ఉంటాయి వాళ్ళ బోధలన్నీ. మీరు ఎవరు బ్రదర్ అని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు, కానీ మేము క్రైస్తవులు అని చెప్పుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. కానీ దేవుడు అటువంటి విధాన్ని బైబిల్ ఎప్పుడు చెప్పుకోలేదు. ఒకడు క్రొత్తగా జన్మించే వాడు క్రీస్తు వాడు కానీ మనుషులకు సంఘానికి సంబంధించిన వాడు కాదు. అవునా కదా సార్? ఎవడైనను క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప నా యొక్క రాజ్యంలోనికి వాడు ప్రవేశించలేదు. పాత జన్మ కరెక్ట్ అయి ఉంటే క్రొత్తగా ఎందుకు జన్మించాలంటాడు ఆయన. కానీ అందరు కూడా మేము పాత జన్మలోనే ఉండి మేము అలానే సంగమునికి సంబంధించిన వారని చెప్పుకోవడానికి ఇష్టపడతారు, కానీ మేము క్రైస్తవులము, నేను క్రీస్తు వాడిని చెప్పుకోవడానికి చాలా వరకు 99% మంది ఇష్టపడతారు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? విగ్రహ ఆరాధన. ఓ ఇజ్రాయేలు, ఈజిప్ట్ దేశంలో నుండి మనల్ని నడిపించిన ఈ దేవుడైన యెహోవా ఇదే అనే యొక్క దూడను చూపిస్తాడు. దేవుడు కోపం వచ్చేసి మోషేని పంపించి వాళ్ళందరినీ వాళ్ళందరినీ నిన్ను నాశనం చేసేస్తా, వీళ్ళందరినీ నేను చంపేసిస్తా,
చంపేసి నీ ద్వారా నేను ఒక జనాంగాన్ని పుట్టిస్తా మోషే. ఒక సంతానాన్ని నేను భూమి మీదకి తీసుకొస్తా మోషే. వీళ్ళందరిని నేను చంపేసి. హల్లెలూయా! అన్నప్పుడు మోషే ఏం చేస్తాడంటే, ప్రభువా అలా కాదు. దేవుడు మోషే సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉన్నాడు. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. 12వ వచనం చదవయ్యా. 11 నుంచి చదువు సార్. హ్మ్. 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 అవునండి. నీ కోపం ఎందుకు ప్రభువా? హ్మ్. ఆ! ఆమేన్. ఈజిప్ట్ దేశంలో నుండి వాడిని కీడు చేయడానికే తీసుకుపోయినావని ఐగుప్తీయులు ఎందుకు చెప్పుకోవాలి ప్రభువా? ఆ! హ్మ్. 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 ఇక్కడ అంటున్నాడు. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో చెప్పావు, వాగ్దానం చేశావు దేవా. ఆకాశ నక్షత్రముల వలెను నీ సంతానం అభివృద్ధి పొందునని. హ్మ్. అవును. హల్లెలూయా! హ్మ్. 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 అంతటా యెహోవా తన ప్రజలను చేసేదని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. హల్లెలూయా! దేవుడు నాశనం చేసేస్తాను వీళ్ళందరిని అన్నాడు. కానీ మోషే కిందకొచ్చేటప్పుడు ప్రార్థించి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ ప్రజలందరూ చేస్తున్న పాపముల నిమిత్తం ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు పాపం చేస్తున్న వారిని అందరిని కూడా విడిపించడానికి తన యొక్క రక్తపు వలయాన్ని ఈ యొక్క భూమి చుట్టూ ఆయన ఉంచాడు ఇక్కడ. హల్లెలూయా! వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఇక్కడ జరుగుతుంది మీరు గమనించాల. ఆకాశ నక్షత్రముల వలె నీ యొక్క సంతానాన్ని భూమి అంతా కూడా అభివృద్ధి పరుస్తానని నువ్వు మాటిచ్చావు కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నువ్వు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని వీళ్ళందరిని కూడా నశింపజేయకుండా సహాయం చేయి అని మోషే ప్రార్థించి. హల్లెలూయా! ప్రార్థించి కిందకు వచ్చిన తర్వాత అక్కడ దైవికమైన ఒక తీర్పు ఆ సంఘం మధ్య జరిగింది. హల్లెలూయా! అట్లాగే ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క దేవుడి దగ్గర నుండి ఆ ప్రవక్త భూమి మీదకి వచ్చినప్పుడు మోషే వంటి ఒక ప్రవక్త క్రీస్తు అయితే, క్రీస్తు వంటి ఒక ప్రవక్త ఇక్కడ విలియం మ్యారియన్ బ్రన్హామ్ అయి ఉన్నాడు. ఆమె విలియం మ్యారియన్ బ్రన్హాంలో మోషే మోషే పరిచర్య ఉన్నది, ఏలియా పరిచర్య ఉన్నది, మనుష్య కుమారుని పరిచర్య కూడా ఉంది. వింటున్నారా? ఇప్పుడు ఈ పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన కూడా రక్షించమని ఆయన దేవునికి ప్రార్థించినప్పుడు, సమస్యల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన ప్రార్థించమని అడిగినప్పుడు, ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన రక్షిస్తున్నాడు. ఎవరైతే ఆ వాక్యమును త్రోసివేస్తున్నారో అక్కడ దైవికమైన తీర్పును ఈరోజు ప్రపంచమంతా కూడా దేవుడు కుమ్మరిస్తాం. హల్లెలూయా! మీరు చూడండి. మనం ఒకప్పుడు విన్న ప్రవచనాలన్నీ ఈరోజు మన కళ్ళ ముందు మనం ఆ యొక్క హాలీవుడ్ అంతా కూడా నాశనం అయిపోవాలని దేవుడుగా ముందుగా ఆ కపెర్నహూమును గురించి ఎలా మాట్లాడాడో దీని గురించి అక్కడ మాట్లాడతాం. మనం చూస్తున్నాం ఈ మంత్ 11వ తేదీ నుంచి సమస్తమైన ప్రపంచములో ఉన్న మురికంతా కూడా అక్కడి నుంచి ప్రపంచానికి వచ్చింది. ప్రపంచంలో ఉన్న మురికంతా అక్కడి నుంచి వచ్చింది. కొన్ని బిలియన్ల డాలర్లతో ఇల్లు కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా నాశనం అయిపోయాయి. ఆ ఉష్ణోగ్రతకి, ఆ వేడికి తట్టుకోలేక. అనేక దేశాలలో కరువు చేత బాధపడతా ఉన్నారు. అనేక దేశాల్లో భూకంపాల చేత బాధపడతా ఉన్నారు. అనేక దేశాల్లో ఆ సునామీల చేత బాధపడతా ఉన్నారు. హల్లెలూయా!
ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో చెప్పిన ప్రవచనాలన్నీ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. 50 ఏళ్ళుగా ఇంకా ఎక్కువ అవుతా ఉన్నాయి. 50 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువైపోతా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా గుర్తించి ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది. ఎన్నో సంవత్సరాలు పట్టదు. ఈ దినముల్లో ఏదో ఒక దినం జరిగిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన రాకడ కొరకు మీరందరూ కూడా సిద్ధపడండి. కాబట్టి ఇక్కడేమన్నా మోషే వచ్చినప్పుడు సంఘం ఏ విధంగా చెడిపోయి విగ్రహారంతో నిండి ఉన్నదో, అదే విధంగా దేవుడు పంపించిన ప్రవక్త వచ్చే సమయానికి సంఘము కూడా విగ్రహ ఆరాధనతో నిండిపోయింది. వారందరూ కూడా తిని తాగి ఆడుటకు లేచిరను. రోమన్ క్యాథలిక్ అయితే పరిశుద్ధుల యొక్క రక్తం చేత రక్తమును తాగి ఉన్నది. పరిశుద్ధుల యొక్క రక్తముల తాగి రోమన్ క్యాథలిక్ సంఘం 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం నేను ముగిస్తాను. 17వ అధ్యాయం చదవండి. 1వ వచనం నుంచి చదవండి దయచేసి. చదవండి త్వరగా. విస్తార జలముల మీద కూర్చున్న తీర్పు నీకు కనుపరుచుదును అన్నాడు. 6వ వచనం చదవండి దయచేసి. చూడండి, ఆ కొండల మీద కూర్చున్న ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలి ఉండుట నేను చూచితిని. హల్లెలూయా. చాలండి. ఆ స్త్రీ దేని చేత మత్తిల్లు ఉంది? పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల యొక్క రక్తము చేతను అది మత్తిల్లు ఉంది. అంటే మత్తిల్లడం అంటే వారి యొక్క రక్తము చేత అది నిండి ఉంది. తాగిన వ్యక్తిలాగా అది ప్రవర్తిస్తూ ఉంది. హల్లెలూయా. కానీ దాని యొక్క మద్యము చేత ప్రపంచమంతా కూడా మత్తిల్లుతూ ఉంది. అది పరిశుద్ధుల రక్తం చేత మత్తిల్లితే దాని దగ్గర ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్ర సంభారముతో నిండి ఉన్నది. ఆ సంభారంలో ఉన్నటువంటి మద్యమును ప్రపంచమంతా కూడా తాగి ప్రపంచమంతా కూడా మత్తిల్లుతూ ఉంది. మీరు చదవండి. ఎక్కడ చదువుతారంటే దాన్ని, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి అది 17వ అధ్యాయము 4వ వచనం చదవండి. ధూమ్ర రక్తవర్ణము గల బంగారముతోను రత్నములతోను ఏహమైన కార్యములతోనూ వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండి ఒక సువర్ణ పాత్ర తన చేత పట్టుకొని ఉన్నది. ఏమండి? హల్లెలూయా. ఏం చేస్తూ ఉన్నది తన చేతిలో? సువర్ణ పాత్రలో ఏహ్యమైన కార్యములని కూడా దాని చేతిలో ఉన్న పాత్రలో నిండి ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగం ఎక్కడుంది? అక్కడ 2వ వచనం చదవండి దయచేసి. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యముతో మత్తులరి. వింటున్నారా? హల్లెలూయా. ఆమెమో పరిశుద్ధుల రక్తము, యేసు యొక్క హతసాక్షుల యొక్క రక్తం చేత మత్తిలితే దాని చేతిలో ఏమున్నది? ఒక సువర్ణ పాత్ర ఉన్నది. సువర్ణ పాత్రలో ఏముంది? సువర్ణ పాత్ర అంటే ఏందండి? చెప్పండి. సువర్ణ పాత్ర అంటే ఏంది? బంగారు పాత్ర. హల్లెలూయా. బంగారు పాత్ర అంటే అందరికి ఇష్టమేగా? ఇష్టమా లేదా? బంగారు పాత్రలో ఏముంది? బంగారు పాత్రలో ఏంది? ఏహమైన అపవిత్రమైన కార్యాలన్నీ దాంట్లో ఉన్నాయి. చూడడానికి అది బంగారు పాత్రే. దాంట్లో ఏహమైన అసహ్యమైన ప్రతి నీచమైన కార్యము ఆ పాత్రలో ఉంది. హల్లెలూయా.
దాంట్లో ఉంది ఏముంది దాని అది ఎర్రని ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రములు ధరించి ఎర్రని మృగం మీద కూర్చొని ఉంది. హల్లెలూయా. 7 తలలను 10 కొమ్ములు గల కురంబ మృగం మీద కూర్చొని ఉంది ఆ స్త్రీ. ఆ స్త్రీ ఏదో కాదు కానీ రోమన్ క్యాథలిక్ సంఘం. ఆమేన్. హల్లెలూయా. ఆ స్త్రీ చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ బంగారు పాత్రలో ఏహమైన కార్యాలు ఉన్నాయి. బంగారు పాత్రలో ఉన్నయన్నీ అబ్బా! మంచి అబ్బా! బంగారు పాత్రలో మంచి మద్యం ఇది అని జనాలందరూ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? బాగా అబ్బా! గుట్కు, 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 గుట్కు అని అందరూ బాగా తాగి వాళ్ళు గూడా బాగా మత్తిల్లి ఊగుతా ఉన్నారు. తాగినోడికి ఏం జరుగుతుందో తెలీదు. అవునా గదా! మీరు చూడాల కొన్ని వీడియోలుంటాయి యూట్యూబ్‌లో. తాగినోడు పోత పొయ్యే బస్సును కూడా ఆపి ఎదురుగా నిలబడుతున్నట్ట. వాడేం చేస్తాడో వాడికే తెలీదు. బస్సునాపుతుండు, కారునాపుతుండు, ఆ! మనుషుల్ని ఆపేస్తున్నాడు. అందరిని ఆపేస్తుండాయన. అంటే తాగిన మత్తులో వాడేం చేస్తాడో వాడికే తెలీదు. హల్లెలూయా! ఇప్పుడీడ ప్రపంచమంతా కూడా ఏహ్యమైన కార్యములతో నిండి ఉన్న ఆ బంగారు పాత్రలో ఉన్న దాన్ని ప్రపంచమంతా తాగింది. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా తిని, తాగి మత్తులైపోయి వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. ఆ విధంగా ఎగురుతున్నారక్కడ. హల్లెలూయా! ఇక్కడ గూడా వీళ్ళేం చేస్తున్నారంటే ఆ బంగారు పాత్రలో ఉన్నదాన్ని తాగి దేవుని వాక్యమేందో, దేవుని యొక్క తిన్నని మార్గమేందో, దేవుడేమై ఉన్నాడో, ఆయన వాక్యమై ఉన్నదో, ఆయన కార్యాలేమై ఉన్నాయో, ప్రవచనాలేమై ఉన్నాయి, ఆయన వాక్యంలో రాయబడిన లేఖనాలు ఎలా నెరవేర్పు జరుగుతున్నాయో చూడాలని స్థితిలో వాళ్ళందరూ కూడా తాగి మత్తులై ఉన్నారు. ఎవరికేం అర్థం కావడంలా. అందరూ మాదే సంఘం, మేమే ఎళ్ళిపోతాం. మాది నంబర్ 1 సంఘం. మాదే నంబర్ 1 సంఘం. మాకన్నా పరిశుద్ధులు ఎవరు లేరు అని చెప్పుకుంటూ, ఒకరికొకరు పొగుడుకుంటూ, ఆ! ఒకరిని గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ, లోకములో మేమే ఎళ్ళిపోతామని చెప్పుకుంటూ అందరూ జీవిస్తాం. హల్లెలూయా! ఎందుకంటే వాళ్ళు ఆ బంగారు పాత్రలో ఉన్న మద్యాన్ని వాళ్ళందరూ కూడా తాగి ఉన్నారు. తాగి మత్తులై అందరూ కూడా ఊగుతా ఉన్నారు అని దేవుని వాక్యం అంటా ఉంది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు యెహోషువ, కాలేబులు అనబడే ఇద్దరు వ్యక్తులు మాత్రం వారు చేస్తున్నటువంటి ఆ వ్యభిచార సంబంధమైన కార్యాన్ని చూసి దూరంగా నిలబడుకొని, మోషే మనకి ఇదని నేర్పిలేదు కదా, దేవుడు మనకి ఏమి చెప్పలేదు కదా, ఈ ప్రజలందరూ కూడా ఎందుకు చేస్తున్నారని యెహోషువ వెళ్ళి 4 అడుగులు పడుకుంటాడు. యెహోషువ చిన్నవాడు, పొట్టివాడు వెళ్ళి, అయ్యలారా మీరెందుకు ఇటువంటి కార్యాన్ని చేస్తారు? మీరెందుకు ఈ విధంగా ఒక విగ్రహాన్ని చేసుకొని వ్యభిచారం చేస్తాం, ఆరాధన చేస్తా ఉన్నారు? మనల్ని నడిపించింది ఇది కాదు అని వాళ్ళందరితో చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన మాట వినడం లేదు. ఆమె వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ప్రవర్తిస్తారు. ఈరోజు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రజలందరితో దేవుని యొక్క వాక్య క్రమంలో ప్రకటిస్తూ చెప్తూ ఉండి బాధపడుతున్నా కూడా ఈరోజు ఎవరు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. ఆయన అసలు దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోవడం లేదు. దేవుని యొక్క వర్తమానాన్ని పట్టించుకోవడం లేదు. దేవుని పట్టించుకోవడం లేదు. హల్లెలూయా! తర్వాత మోషే వచ్చాడు, ప్రవక్త వచ్చాడు. వచ్చిన వెంటనే దైవికమైన తీర్పులు ఇజ్రాయేల్ సంఘానికి జరిగాయి. క్రీస్తు వచ్చినప్పుడు దైవికమైన తీర్పుల్లోకి వాళ్ళందరూ కూడా వెళ్ళి తాత్కాలికంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నది, పరిపూర్ణంగా అప్పుడు నెరవేర్పు జరగదు. హల్లెలూయా! అందరికి అర్థమైందా? కాబట్టి ఈ దినమున బంగారు దూడ ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా చేయించుకున్నారో ఈరోజు క్రైస్తవులు కూడా బంగారు దూడని చేయించుకొని ఆరాధన చేస్తున్నారు. వాక్యము కానిది అంతా కూడా బంగారు దూడ. ఆయన ఏమన్నాడు? ఆకాశమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని దేని రూపమునైనను మీరు చేసుకోకూడదు. వాటిని పూటించకూడదు,
వాటికి సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధన చేయకూడదు అన్నాడు. అని దేవుడు అంటే విలేజ్ ఆకాశం ఉంది అంటే నక్షత్రాన్ని తెచ్చిపెట్టాడు. ఆకాశం ఉంది కానీ అంటే నక్షత్రాన్ని పెట్టారు. ఎందుకంటే పైన వీళ్ళు వీళ్ళు తయారు పెట్టలేరు దాన్ని. అందుకే ఇంటి పైన పెట్టారు. ఇంకా దిగలేదు చాలా మంది పాపం. వాళ్ళకి ఇంకా బోల. ఏ? ఏమండి? రెండోది భూమి మీద కానంటే క్రిస్మస్ ట్రీని తీసుకొచ్చి పెట్టారు. చెట్టు కూడా విగ్రహారాధన అయిపోయింది. చెట్టుకు కూడా పూజ. ఇప్పుడు నువ్వు చెట్టుకి ఆరాధన పెట్టావు, దానికి పూలేసావు, దాన్ని కూడా పెట్టావు. మరి ఐందవ సహోదరులు కూడా చెట్లు పెడుతున్నారు. దానికి కూడా కుంకుమ పెడుతున్నారు, బొట్లు పెడతారు, అన్ని పెడుతున్నారు. వాళ్ళకి నీకు మధ్య తేడా ఏముంది? ఏమండి? దేవుడు ఏదైతే చెయ్యొద్దంటాడో దాన్ని చేయడమే ఈరోజు క్రైస్తవులకు అలవాటుగా మారి సమాధులను చివరికి సమాధులను కూడా ఆరాధన చేసేస్తున్నారు క్రైస్తవులు ఈరోజు. ఈస్టర్ వచ్చినప్పుడు సమాధిని బాగా బాగా నీళ్ళతో కడగడము, బాగా సున్నం కొట్టడము, మంచిగా పూలేయడము, మంచిగా ఏం చేస్తారండి? ఎల్ఈడి లైట్ సెట్టింగ్ కొత్త కొత్తగా ఇచ్చేయాలి. ఇప్పుడు ఇంకా బాగా 10 రకాల లైట్లు వచ్చి బాగా పెట్టడము, వెలిగించడము. ఈస్టర్ రోజు తెల్లారుజామున పోయి ఆయనకి అన్నీ పెడతారు. ఉన్నప్పుడు బెటరు, అన్నం బెటరు, నీళ్ళు ఇయ్యరు, మొహం కడగరు, తిండి బెటరు, ఏమి బెటరు. చచ్చిపోయి కుళ్ళిపోయి ఉంటాడు లోపల. ఆయనకి పెడతారు ఆ రోజు. ఆయన పేరు మీద బాగా తింటారు వీళ్ళు. పొట్టలు ఎంత ముందుకెంత వచ్చేటట్టు చూసావా? వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని సాతానుడు కూడా మోసం చేస్తారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి పరిస్థితుల్లో యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమును గుడ్డితనముగా చేస్తే వాళ్ళకి కళ్ళు కనపడ లవోదిక సంఘకాలం గుడ్డితనంలో ఉంది ఈరోజు. హల్లెలూయా. అది వాళ్ళకి కనపడడం లేదు, అర్థం కావడం లేదు. ఎంత చెప్పడానికి దేవుడు ప్రయత్నించినా కూడా వారు దాన్ని పట్టించుకోవడం. ఎందుకంటే వారు మద్యముతో నిండి ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు బంగారు దూడని ప్రపంచం అంతా కూడా దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా ఆరాధన చేస్తారు. సూర్యుని ఆరాధన చేస్తున్నారు, చంద్రుని ఆరాధన చేస్తున్నారు, నక్షత్రాన్ని ఆరాధన చేస్తున్నారు, చెట్టుని ఆరాధన చేస్తారు. చివరికి యెహెజ్కేలు గ్రంథంలో చెప్పిన పిండి వంటలు కూడా చేసేస్తున్నారు. ఇప్పుడు మధ్య చూసినాడు కేక్ బర్త్డే రోజు పెట్టాడు. కేక్ పెడితే ఒడిలో పెట్టి వెలిగింగానే పేలింది. దాంట్లో ఏముందో మరి హైడ్రోజన్ బెలూన్ ఉందో ఏమో మరి మనకు తెలియలే. పేలింది, వాళ్ళంతా కాలిపోయి. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. వాడికి అంత ఇబ్బందికరం. జ్ఞానం ఏం చేస్తుందంటే మనిషిని ఈరోజు చంపేస్తారు. హల్లెలూయా. కాబట్టి అందరూ ఒకటి గమనించండి. మనము విగ్రహారాల జోలికి పోకూడదనే అపోస్తులైన పౌలు గారు ఏం చేస్తున్నాడంటే దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాల్సిన స్థానంలో ఆ సమయంలో ఒకవేళ సంఘానికి రాకపోయినా ఆ సమయంలో నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడే కూర్చొని ఆరాధన చేయి. హాఫ్ అన్ అవర్ అయినా ప్రార్థన చేయి. అందుకని దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఎప్పుడు కూడా దొంగిలించు. దాన్ని వేరే కోసం వాడితే నీకు లాభం వస్తుందేమో, కానీ ఈరోజు 10 రూపాయలు సంపాదిస్తే నువ్వు ఒక రోజున 1000 రూపాయలు పోగొట్టు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరు, విగ్రహ ఆరాధన కూడా దూడను గురించి ఆయన పౌలు గారు 1 కొరింథీయులు 10వ వారి వలె మీరు విగ్రహ ఆరాధికులై ఉండకుడి. వారిలో అనేకులు విగ్రహ ఆరాధన చేసి ఏం చేసే తినుటకు తాగుటకు ఆడుటకు లేచిరి. అరణ్యములు అనేక మంది నశించిపోయారని పౌలు గారు మాట్లాడతారు. ఎవరైతే విగ్రహారాధన చేస్తారో వాళ్ళందరూ కూడా నశించిపోతారు రేపు. అందుకే ఏం చేశారంటే అందరూ సాతానుడు తెలివిగా ఏం చేశాడు, ఒక మాట చెప్పిన ముగిస్తాను. తెలివిగా ఏం చేశాడు? విగ్రహారాధన అంటే నక్షత్రం అంటే విగ్రహం అంటున్నావు, చంద్రుడు అంటే విగ్రహం అంటున్నావు, చెట్టు అంటే విగ్రహం అంటున్నావు, అన్ని విగ్రహం అంటున్నావు. అందుకని మనం ఏం చేస్తాం? బాలయేసుని పెట్టేద్దాం, యేసు ప్రభు బొమ్మని పెట్టేద్దాం అని యేసు ప్రభు అంటే యేసు ప్రభుని ఆరాధన చేస్తున్నాం అన్నట్టు బొమ్మను ఆరాధన చేస్తాం, యేసు ప్రభుని ఆరాధన చేస్తున్నాం అని చెప్పుకుంటాం. మరియమ్మని తీసుకొచ్చి పెట్టి బొమ్మను తయారు చేసి మరియమ్మ బొమ్మతో కూడా మేము దేవుని ఆరాధన చేస్తున్నాం అని విధంగా సాతానుడు కూడా తంత్రాలని కూడా సంఘాల్లో. అది కూడా బంగారు దూడే. యేసు ప్రభు వారి
ఇమేజ్‌ను నువ్వు చేసుకున్నా గూడా అది విగ్రహారాధనే. అటువంటి కార్యాలు మనం విగ్రహాల జోలికి మనం వెళ్ళకూడదు. అందుకే చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి వెళ్ళక, ఆ స్థలములో ఉండక మీరు పారిపోవుడి అన్నాడాయన. కొత్త నిబంధన గ్రంథం. హల్లెలూయా! కాబట్టి నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, మీరు దేవునికి ప్రథమ స్థానమునివ్వండి. రెండో స్థానం మీకు సంబంధించిన వాటికి ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని ఆత్మీయంగా, భౌతికంగా దీవిస్తాడు. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.